ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కేసలాట జరిగి 116 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈటా హాస్పిటల్లో వీరికి చికిత్సను అందిస్తున్నారు. ఈటా మెడికల్ కాలేజీలో నేలపై ఉన్న మృతదేహాలను చూసిన రజనీష్ అనే కానిస్టేబుల్ గుండెపోటుకు గురై మృతి చెందారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు నెల్లూరు జిల్లాకు వెళ్లనున్నారు. నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించనున్నారు. వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి షెడ్యూల్ విడుదల చేశారు. గురువారం ఉదయం హెలికాప్టర్ ద్వారా పోలీస్ పరేడ్ గ్రౌండ్ కి చేరుకోనున్న వైఎస్ జగన్ అక్కడి నుంచి రోడ్డు మార్గాన చెమురుగుంటలో ఉన్న జిల్లా సెంట్రల్ జైలుకు వెళ్తారు. పిన్నెల్లిని పరామర్శించిన తర్వాత తాడేపల్లి వెళ్లనున్నారు వైఎస్ జగన్. తెలంగాణ కేబినెట్ కూర్పుపై ఉత్కంఠ కొనసాగుతోంది. మంత్రి మండలిలోకి ఎవరిని తీసుకోవాలనే అంశంపై ఇప్పటికే సీఎం, డిప్యూటీ సీఎం, ముఖ్య నేతలతో అధిష్టానం చర్చించింది. ఇంకా కేబినెట్లోకి 6గురికి అవకాశం ఉంది. మంత్రి పదవి కోసం రాజగోపాల్ రెడ్డి గట్టి ప్రయత్నం చేస్తున్నారు. సీఎం, డిప్యూటీ సీఎంలు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. రాహుల్ గాంధీతో భేటీ తర్వాతే కేబినెట్ కూర్పుపై స్పష్టత రానుంది. ఇక నుంచి ఆన్లైన్లోనే సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులను స్వీకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇందుకోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో రూపొందించిన వెబ్సైట్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సీఎం ఆదేశాలతో సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదారి పట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. తెలంగాణ రాజ్భవన్ కు ప్రభుత్వ పెద్దలు క్యూ కడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి 2 గంటల పాటు గవర్నర్తో మంతనాలు జరిపారు. అదే బాటలో స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి సమావేశమయ్యారు. 2-3 రోజుల్లో కేబినెట్ విస్తరణ ఉంటుందంటూ ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు రాసిన లేఖకు రిప్లై ఇచ్చారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఈ నెల 6న హైదరాబాద్లోని ప్రజాభవన్లో సమావేశమవుదామని లేఖలో పేర్కొన్నారు. 2 రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలకు ఈ మీటింగ్లో పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. ఆ పార్టీ నేతలు, మాజీ మంత్రులు పెన్ని నాని, వెల్లపల్లి శ్రీనివాస్, మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. ఆ సమయంలో జై జగన్ నినాదాలతో గన్నవరం విమానాశ్రయం సందడిగా మారింది. బెంగళూరు నుంచి వైఎస్ జగన్ గన్నవరం వచ్చారు. అక్కడి నుంచి తాడేపల్లి నివాసానికి వెళ్లారు. ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. నంద్యాల జిల్లా గడివేముల మండలం ఉండ్లగట్టు గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నేత రవీంద్రారెడ్డిపై దాడి జరిగింది. మోటార్ సైకిల్ అడ్డుపెట్టి గొడ్డలి, కత్తులతో అటాక్ చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రవీంద్రారెడ్డిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా మహేష్ చంద్ర లడ్డాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహేష్ చంద్ర ప్రస్తుతం సిఆర్పీఎఫ్ ఐజీగా పనిచేస్తున్నారు. ఇక ప్రస్తుత ఇంటెలిజెన్స్ చీఫ్ కుమార్ విశ్వజిత్ ను బదిలీ చేశారు అధికారులు. ప్రకాశం జిల్లా మార్కాపురం వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో పర్యటించారు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా. నిర్మాణ పనులు, ముంపు గ్రామాలు, వారికి కల్పిస్తున్న పునరావాస కాలనీలను సందర్శించారు. వెలుగొండ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా చెప్పారు. అనంతరం మెడికల్ కాలేజ్ ఎదుట పారిశుద్ధ కార్మికులు ధర్నా నిర్వహించారు. వైద్యశాలలో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులకు 4 నెలల నుంచి జీతాలు ఇవ్వటం లేదంటూ ఆందోళనకు దిగారు. తమతో వట్టి చాకరీ చేయించుకుని ఇప్పుడు జీతాలు ఎందుకు ఇవ్వటం లేదంటూ ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా సిగ్గులపుట్టలో ఎలుగుబంట్లు హల్చల్ చేశాయి. సముద్ర తీరంలో ఎలుగుబంట్లు జలకలాడుతుంటే మత్స్యకారులు, సందర్శకులు భయంతో పరుగులు తీశారు. ఇక ఎలుగుబంట్ల సంచారంపై అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఎంఆర్ఓ ఆఫీసును ప్రారంభించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. అనంతరం ఎంపీపీ సూర్యప్రతాప్ గౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మండలి సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు 5 సంవత్సరాల పదవీకాలం పూర్తయిన సందర్భంగా వారిని సన్మానించారు. హైదరాబాద్ రాజేంద్ర నగర్లో నూతనంగా నిర్మించిన సమీకృత ప్రయోగశాలల భవన సముదాయంను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరంభించారు. రాష్ట్ర స్థాయిలో ఉన్న ప్రయోగశాలల పరిస్థితి బాగోలేదని, ఈ ప్రభుత్వం అన్నింటినీ ఒక్కొక్కటిగా ఆధునీకరిస్తామన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఈసారి మళ్లీ అధికారంలోకి వస్తే మరో 15 ఏళ్లు అధికారంలో ఉంటుందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ జెడ్పీ చైర్మన్లతో ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. నాయకులను పార్టీ సృష్టిస్తుంది, కానీ నాయకులు పార్టీని సృష్టించరని అన్నారు.
హైదరాబాద్ లో రవాణా శాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నగరంలో స్కూల్ ఆటోలు, బస్సుల్లో రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. పరిమితికి మించి విద్యార్థులను తీసుకెళ్తున్న 5 ఆటోలను అధికారులు సీజ్ చేశారు. ఇక సరైన ఫిట్నెస్ లేని 6 స్కూల్ బస్సులపై కేసు నమోదు చేసి 3 బస్సులను సీజ్ చేశారు. హైదరాబాద్ మహాత్మా జ్యోతిబా ఫులే ప్రజాభవన్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి భారీగా స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి పాల్గొని దరఖాస్తులు స్వీకరించారు. సుమారుగా ప్రజావాణి కార్యక్రమంలో 601 దరఖాస్తులు అందినట్లు వెల్లడించారు. సమస్యలపై వెంటనే అధికారులు స్పందించాలని ఆదేశించారు. హైదరాబాద్ లోని శిథిలావస్థకు చేరిన దేవాలయాల రక్షణ కోసం ఎండోమెంట్ అండ్ ఆర్కియాలజీ ఆధ్వర్యంలో జాయింట్ కమిటీని ఏర్పాటు చేశారు. 5 సభ్యులతో కూడిన జాయింట్ కమిటీని ఏర్పాటు చేసింది దేవాదాయ శాఖ. శిథిలావస్థకు చేరిన చారిత్రాత్మక దేవాలయాల పరిరక్షణ, పునర్నిర్మాణం కోసం జాయింట్ కమిటీ పనిచేయనున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు వెల్లడించారు. తెలంగాణ హైకోర్టులో లా ఆఫీసర్లను నియమించింది ప్రభుత్వం. 4 అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కాల యాదయ్య. తిమ్మారెడ్డిగూడ గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామమైన వెంకమ్మగూడ గ్రామంలో డ్వాక్రా భవనం, సీసీ రోడ్, అండర్ డ్రైనేజ్ పనులను ప్రారంభించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలోని లింగాపురం పాడు గ్రామంలో గ్రామ దేవత ముత్యాలమ్మ అమ్మవారికి గంగా స్నానం చేయించారు గ్రామస్తులు. జాతరలో 3 రోజుల్లో భాగంగా ప్రత్యేక పూజలను నిర్వహించారు. వర్షాలు కురిసి పంటలు పండాలని అమ్మవారికి పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఏపీ ఆధీనంలో ఉన్న భవనాలను స్వాధీనం చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనికి కావాల్సిన ప్రక్రియను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆర్ఎండ్బి పరిధిలో ఉన్న లేక్ వ్యూ గెస్ట్ హౌస్, మినిస్టర్ క్వార్టర్స్, ఆదర్శ్ నగర్, బషీర్బాగ్, కుందన్బాగ్ తో పాటు గ్రీన్ ల్యాండ్స్, మంజీరా అతిథి గృహాలను స్వాధీనం చేసుకోనున్నారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల పరిషత్ ఆవరణలో వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఎమ్మెల్సీ భానుప్రసాద్, ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. ఈ నేపథ్యంలో నేతలు మొక్కలు నాటారు. మొక్కలతోనే మానవ మనుగడ సాధ్యమని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణకు కృషి చేయాలన్నారు. హన్మకొండ జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుకు మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. సర్వే నెంబర్ 1066లోని ఎకరం ప్రభుత్వ స్థలంలో పార్టీ ఆఫీస్ కోసం ల్యాండ్ కేటాయింపు, బిల్డింగ్ పర్మిషన్ పత్రాలు అందించాలన్నారు. 3 రోజుల్లో పత్రాలు సమర్పించుకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ నందన్ లాల్ పవర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య శాఖతో పాటు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, స్థానికంగా ఉన్న ఫెర్టిలైజర్ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. నార్మల్ డెలివరీలకి ప్రత్యేక చొరవ చూపించాలని వైద్య ఆరోగ్య సిబ్బందికి సూచించారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ హాజరయ్యారు. నీట్ ఎన్టీఏను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష నిర్వహించిన ఏజెన్సీ ఎన్టీఏను రద్దు చేయాలని, న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు బీసీ నేతలు. నిర్మల్ జిల్లా బాసరలో గోదావరి నది జలకళను సంతరించుకుంది. మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లను తెరవడంతో దిగువకు నీరును విడుదల చేశారు. దీంతో బాసర గోదావరి నదిలో వరద నీరు చేరడంతో జలకళ సంతరించుకుంది. హైదరాబాద్ మాదాపూర్లో దుర్గం చెరువులో భారీగా చేపలు మృత్యువాత పడ్డాయి. చుట్టుపక్కల ఇల్లు, కార్యాలయాల నుంచి వస్తున్న కలుషిత మురికి నీరు నేరుగా దుర్గం చెరువులో కలవడంతో చేపలు చనిపోయాయి. దీంతో దుర్గం చెరువు దుర్వాసనను వెదజల్లుతుంది. పర్యాటకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులోని అస్నాద గ్రామ రైతులను అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. సర్వే నెంబర్ 582, 730, 732లోని 500 ఎకరాల భూమి అటవీ పరిధిలోకి వస్తుందని రైతులు ఆ భూముల్లో సేద్యం చేయొద్దంటూ హెచ్చరికలను జారీ చేశారు. 60 ఏళ్లుగా సేద్యం చేసుకుంటున్న భూములను ఫారెస్ట్ అధికారులు తమవి అంటే ఎలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా ఆరెంజ్ బౌల్ చౌరస్తాలో అక్రమంగా తరలిస్తున్న నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. సుమారు 800 కిలోల పత్తి విత్తనాలతో పాటు ఇతర సీడ్స్ ను తరలిస్తున్న డీసీఎం వ్యాన్ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రాన్ని నకిలీ విత్తన రహిత రాష్ట్రంగా మార్చేందుకు వ్యవసాయ శాఖ, పోలీసు సిబ్బంది నిరంతరం సోదాలు నిర్వహిస్తున్నట్లు డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లాలోని ఒక గుత్తి పట్టణంలో గల ఎలక్ట్రికల్ షాప్ లో దొంగలు చొరబడ్డారు. షాప్ తాళాలను ధ్వంసం చేసి దుకాణంలో ఉన్న 10,000 నగదు, విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను ఎత్తుకెళ్లినట్లు షాప్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా ఓడేడు గ్రామ పరిధిలో మానేరు వాగుపై నిర్మించిన చెక్కలు విరిగిపోయాయి. గత ఏప్రిల్ 22న ఓడేడు వైపు ఉన్న
పిఎస్ మధ్య ఏర్పాటు చేసిన గైడర్లు కూలిపోయాయి. ఇక నిన్న రాత్రి గర్మిళ్లపల్లి వైపు నిర్మించిన 17, 18 పిఎస్ మధ్య ఏర్పాటు చేసిన 5 గైడర్లు కూలిపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో నీటి ప్రవాహం పెరిగింది. దీంతో రాకపోకలు తగ్గించడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రకాశం జిల్లా శంకరాపురంలో విధి నిర్వహణలో ఉన్న ఏఎస్ఐ మందుబాబులతో కలిసి చిల్ అవుతున్న వీడియో వైరల్ గా మారింది. ఇటీవల గ్రామంలో పరస్పర దాడులు చేసుకోవడంలో పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో విధి నిర్వహణను సైతం మరిచి మద్యం సేవించిన వీడియో అధికారులకు చిక్కింది. దీంతో వీఆర్ఓ పంపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ 2 వ్యక్తుల నుంచి 4.15 లక్షలు వసూలు చేసి కుచ్చుటోపి పెట్టిన ఘటన సిద్దిపేట జిల్లా తిమ్మాపూర్లో చోటు చేసుకుంది. మోసానికి పాల్పడిన సత్యనారాయణ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట అడిషనల్ డీసీపీ మల్లారెడ్డి తెలిపారు. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో మావోయిస్టు పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన మిలిషియా సభ్యుడు మడివి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఆపరేషన్ చేయూత పథకం ద్వారా ఆకర్షితులై జనజీవన స్రవంతిలోకి వచ్చినట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. లొంగిపోయిన నక్సల్కు నగదు ప్రోత్సాహక బహుమతిని అందజేశారు పోలీసులు. ప్రధాని మోదీకి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. నీట్పై నేడు లోక్సభలో చర్చ పెట్టాలంటూ లేఖలో ప్రస్తావించారు. పరీక్ష రాసిన 24 లక్షల నీట్ అభ్యర్థుల ప్రయోజనం కొరకు నిర్మాణాత్మకంగా పాల్గొనడం తమ లక్ష్యంగా పేర్కొన్నారు. చర్చకు ప్రధాని నాయకత్వం వహిస్తే సముచితంగా ఉంటుందని లేఖ రాశారు రాహుల్. విమానం గాల్లో ఉండగా కుదుపులకు లోనవటం అప్పుడప్పుడు వింటూనే ఉంటాం. కానీ ఒక విమానం కుదుపులకు ప్రయాణికుడు ఏకంగా ఎగిరి పైకప్పులో ఇరుక్కుపోయాడు. ఈ ఘటన స్పెయిన్ నుంచి ఉరుగ్వే వెళ్తున్న ఒక అంతర్జాతీయ విమానంలో చోటు చేసుకుంది. కుదుపులతో 30 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. దీంతో బ్రెజిల్ ఎయిర్పోర్ట్లో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఎయిర్టెల్, జియో, వొడాఫోన్, ఐడియా ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ఫోన్లపై టారిఫ్ పెంపును ప్రకటించాయి. ఆయా కంపెనీలు 25% వరకు పెంచాయి. ఇక ఇవి మంగళవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే వొడాఫోన్, ఐడియా కొత్త ఫోన్లు మాత్రం రేపటి నుంచి వర్తిస్తాయి. సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్స్ మహమ్మారికి యువత బలి అవుతున్న విషయం గురించి ప్రస్తావించారు. ఇక చలనచిత్ర నటీనటులను వీడియోలు చేసి ప్రభుత్వానికి పంపమన్నారు. ఇదే విషయంపై సీనియర్ నటుడు మోహన్ బాబు ఎక్స్ పోస్ట్ వేదికగా స్పందించారు. ఇంతకుముందే ఇటువంటి వీడియోలు కొన్ని చేసి ఉన్నానని, సీఎం ఆదేశం ప్రకారం సందేశాత్మకమైన కొన్ని వీడియోలు చేసి ఉడతా భక్తిగా సమాజానికి సేవ చేసుకుంటానన్నారు. తెలంగాణలో రానున్న 2 రోజులు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుందని తెలిపింది. ఈ నేపథ్యంలో 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేశారు అధికారులు.